కృష్ణా నీటి దోపిడీకే బనకచెర్ల. గోదావరి వరద జలాల సాకుతో కృష్ణా నీటిని శాశ్వతంగా దోచుకునేందుకు చంద్రబాబు ప్లాన్. రాయలసీమలో శ్రీశైలం కుడి కాలువ పైన ఇప్పటికే బనకచెర్ల రెగ్యులేటర్. శ్రీశైలం కుడి కాలువ మీద కడుతున్నారట దీన్ని. సీమ పేరుతో గోదావరి మళ్లింపు, ఆంధ్రాలో భారీ రిజర్వాయర్పై అనుమానాలు, సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బొల్లపల్లి రిజర్వాయర్లో దాచుకునే ఛాన్స్, కేంద్రం నిధులతోనే కెనాల్స్, టన్నెల్స్, లిఫ్టులతో పగడ్బందీ వ్యవస్థకు ప్లాన్, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ పెంచుకుంటే కృష్ణా నీళ్లపై ఏపీకి శాశ్వత హక్కులు. చంద్రబాబు ప్లాన్ ఇంకా అర్థం చేసుకొని మన సర్కార్ మరి ఏం చేస్తుంది? మన సర్కార్ చర్చించాల్సింది గోదావరి వరద జలాలపై కాదు, బనకచెర్ల కుట్రపై. సో దీని మీద మనం కూడా ఫోకస్ చేయాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇది. శ్రీశైలం టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ కుడి కాలువ ఇది. గోదావరి నీళ్లు సాగర్ కుడి కాలువలో కలిపే చోటట ఇది. ఇది బొల్లపల్లి రిజర్వాయర్ ఆంధ్ర. ఇక్కడ నుంచి బొల్లపల్లి టు బనకచెర్ల, అక్కడ నుంచి నీళ్లు ఇటు తీసుకొస్తారట. ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఇది ఆల్రెడీ ఇది పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి నీళ్ళు ఎత్తుకపోతూనే ఉన్నారు. ఇది కృష్ణా నది. ఈ రకంగా నీటిని తరలించుకుపోయే ఒక భారీ కుట్ర జరుగుతున్నదట. ఈ తిరకాసంతా బొల్లపల్లి రిజర్వాయర్ దగ్గరే ఉందట. బనకచెర్ల లింకులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లపల్లిలో 150 టీఎంసీల కెపాసిటీతో భారీ రిజర్వాయర్ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ఇగో అదే ఈ ఏడాది ఈ బొల్లపల్లి రిజర్వాయర్ అట. గోదావరి నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువకు కలిపి, గోదావరి నీటిని నాగార్జున సాగర్ నుంచి వచ్చేటువంటి కుడి కాలువకు ఇక్కడ లింక్ చేసి అక్కడి నుంచి బొల్లపల్లికి నీటిని మళ్లిస్తామని చంద్రబాబు చెబుతున్నాడు. తిరకాసంతా ఇక్కడే ఉంది. గోదావరి నుంచి నీటి మళ్లింపు సంగతేమో కానీ కృష్ణా నీళ్లను మాత్రం ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఈ ప్రాజెక్టును వాడుకునే ప్రమాదం కనిపిస్తోంది. అటు పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను మళ్లించుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉండగా, ఇటు సాగర్ కుడికాలువ నుంచి కూడా కావలసిన నీళ్లను మలుపుకోవడానికి ఈ బొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా ఏపీకి ఛాన్స్ దొరుకుతుంది. అసలు ఈ రిజర్వాయర్లకు వస్తున్న నీళ్లు జీబీ లింక్ ద్వారా వచ్చే గోదావరివో, సాగర్ రైట్ కెనాల్ ద్వారా వచ్చే కృష్ణావో అర్థం కానంత గందరగోళం ఏర్పడుతుంది. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే గోదావరి నీళ్ళు అని చెప్తారు, కానీ ఆ కృష్ణా కుడి కాలువ ద్వారా, సాగర్ కుడి కాలువ ద్వారా ఆ రిజర్వాయర్లకి తరలించుకుపోయే కుట్ర ఉందట. ఇప్పటికే కృష్ణా డెల్టా పేరుతో తెలంగాణ హక్కుకు గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తమవుతుంటే, బనకచెర్ల పేరుతో అంతకు మించిన దోపిడీకి ఆస్కారం కనిపిస్తోంది. ఇలా ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల వల్ల తెలంగాణకు కృష్ణా నీటిలో న్యాయంగా రావాల్సిన హక్కుకు గండిపడే ముప్పు పొంచి ఉన్నదట. ఇగో ఇక్కడ లింక్ చేస్తున్నాడు. ఇది సాగర్ కుడి కాలువ కృష్ణా జలాలు. ఈ గోదావరి నీళ్లు సాగర్ కుడి కాలువలో కలిపే చోటు ఇది. అక్కడి నుంచి ఇగో ఇక్కడ ఇది నీళ్ళు ఎత్తుకపోయి, ఈ గోదావరి నుంచి నీళ్ళు వచ్చే సంగతి తర్వాత కానీ ఈ కృష్ణా నీటిని మళ్ళీ ఎత్తుకపోయి ఈ బొల్లపల్లి రిజర్వాయర్లో వేసుకునే కుట్రకి చంద్రబాబు తెరలేపుతున్నాడట. ఏమైనా చేయడానికి ఆయన రెడీ అవుతాడు. ఇప్పుడు ఆయన కేంద్రంలో ఆయన అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఉన్న పాజిటివ్గా బలమైన అంశం ఏంటంటే, మోడీ జుట్టు ఈయన చేతిలో ఉంది, ఈయన చేతిలో నితీష్ కుమార్ చేతిలో. ఈయన కనుక ఒకసారి సైడ్ జరిగితే అంత ఆగమాగం అవుతుంది. సో దాన్ని ఉపయోగించుకొని ఈ ప్లాన్స్ గీస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు దీని మీద ఏకం కావాలి. రాజకీయాలు దయచేసి పక్కన పెట్టి. పోయినసారి ఏమైంది? జగన్మోహన్ రెడ్డితో ప్రభుత్వమే చేతులు కలిపి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుకున్నారు. అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టుకున్నారు. మన రాష్ట్రము కృష్ణా మీద ప్రాజెక్టులను అసలు కంప్లీట్ చేయలేదు. లాస్ట్ 10 సంవత్సరాలుగా ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలే. మొత్తం గోదావరి మీద, కాళేశ్వరం మీద పడ్డాడు. వస్తున్నటువంటి అసలు మనకి యాక్చువల్గా రావాల్సింది 50% పైగా వాటా మనకు రావాలి. మనం ఏదైతే వాటా మనకు వస్తున్నదో ఆ వాటాను కూడా మనం వివిధ ప్రాజెక్టుల ద్వారా వాడుకోలేకపోతున్నాం. ఇది మన దౌర్భాగ్యం, మన రాజకీయ నాయకుల, ప్రభుత్వాల యొక్క దుర్మార్గమైన చర్య. వాళ్ళేమో ఎంత తెలివిగా ఉన్న నీళ్ళ కంటే ఎక్కువ వాడుకుంటున్నారు, మన వాటాను మొత్తం ఎత్తుకపోతున్నారు. ఇగో ఇప్పటికే శ్రీశైలానికి భారీ రంధ్రాలు. నిజానికి జలదోపిడీకి వీలుగా ఇప్పటికే ఏపీ సర్కార్ శ్రీశైలానికి భారీ గండ్లు కొట్టింది. శ్రీశైలం వెనుక రైట్ మెయిన్ కెనాల్ మీద చిన్న తూముగా ఉన్న పోతిరెడ్డిపాడు ఇప్పుడు పెద్ద తిమింగలంగా మారి శ్రీశైలాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తోంది. 4 దశాబ్దాల కింద 1 టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని ఇప్పుడు ఏకంగా రోజుకు 8 టీఎంసీలకు మించి తోడుకునే స్థాయికి పెంచుకున్నారు. గతంలో నీటి మట్టాన్ని
బట్టి మళ్లించడానికి మాత్రమే వీలుంటే ఇప్పుడు సంగమేశ్వరం రూపంలో, అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపంలో లోతు నుంచి తోడి ఎత్తిపోసుకునేలా లిఫ్టులు రెడీ అవుతున్నాయి. ఇక్కడి నుంచే బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్కు నీటిని మళ్లిస్తూ ఉంటారు. వైఎస్ హయాంలో తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి పోతిరెడ్డిపాడు విస్తరణ అంశాన్ని ఒక ఆయుధంగా నాటి టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకున్నది. అయితే తెలంగాణ సాకారం అయ్యాక అదే పార్టీ అధినేత కేసీఆర్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు గతం కంటే రెట్టింపు నీళ్ల దోపిడీకి వీలుగా విస్తరణ పనులు జరుగుతుంటే చూసి చూడనట్టుగా వదిలేశారు. దీంతో ఏకంగా రోజుకు 8 టీఎంసీలు అంతకు మించిన నీటిని మళ్లించుకునే కెపాసిటీతో పోతిరెడ్డిపాడు సిద్ధమైంది. పనుల మొదట్లోనే ఈ ముప్పును V6 వెలుగు హెచ్చరించిన కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. చివరికి 90% పనులు అయ్యాక ప్రైవేట్ పిటిషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఇప్పటికే సొరంగాలు సిద్ధంగా ఉండడం వల్ల ఎప్పటికైనా ముప్పు పొంచి ఉన్నది. మరి ఇది ఎవరు చేయాలి? దీన్ని గవర్నమెంటు, ముఖ్యంగా ప్రభుత్వము ఆల్ పార్టీని పిలవాల, రిటైర్డ్ ఇంజనీర్లు అండ్ మేధావులందరినీ కూర్చోబెట్టాలి. ఏం చేద్దామన్నది కార్యాచరణ రూపొందించి ప్రజలను సమాయత్తం చేసి పోరాటానికి సిద్ధమవ్వాలి చంద్రబాబు నాయుడు మీద. గోదావరి వరద జలాలే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం అంటే చంద్రబాబు ఏమంటున్నాడు? ఇది కేవలం గోదావరి వరద జలాలు మాత్రమే, కృష్ణాకు సంబంధం లేదు అంటాడు. కానీ సాగర్ కుడి కాలువ లింక్ అక్కడే ఉన్నది, దాన్ని గలుపుతున్నాడు. దీనివల్ల తెలంగాణకు ఏమీ నష్టం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వాదిస్తున్నా దాని వెనుక ఉన్న ఉద్దేశాలపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటిని గంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గోదావరి బనకచర్ల లింకును నేరుగా సాగర్ కెనాల్కు కలపడం, అక్కడి నుంచి 150 టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లపల్లి రిజర్వాయర్కు మళ్లించడం అంటే కృష్ణా నీటి దోపిడీకి ఇది మరో పోతిరెడ్డిపాడుగా మారుతుంది అనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో అదే అదనుగా కృష్ణా నీటిపై శాశ్వత హక్కులను సొంతం చేసుకునే ఆలోచనతోనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు తెరపైకి తెచ్చినట్టుగా తెలుస్తోంది. దశాబ్దాలుగా లెక్కాపత్రం లేకుండా, టెలిమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీటిని అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరిని కృష్ణాతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏ నీళ్లు ఎటు వెళ్తున్నాయో తెలుసుకునే లోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఎంత పెద్ద ఇష్యూ, ఇది ఎంత పెద్ద సమస్య, ఇది మన ముందున్న అతిపెద్ద సమస్య.